మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆయన ప్రచారంతో ఎన్డీఏకి బిగ్ బూస్ట్ లభించగా జాతీయ స్థాయిలో పవన్ ఇమేజ్ మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేసి అక్కడి తెలుగు వారిని ఆకట్టుకున్నారు. జై తెలంగాణ నినాదంతో అటు మహారాష్ట్రలో తెలంగాణ సెటిలర్లతో జేజేలు కొట్టించుకున్న జనసేనాని మున్ముందు తెలంగాణలో తన రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా దూకుడు ప్రదర్శించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా మహారాష్ట్రలో 2 రోజుల ప్రచారం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5 సభలు 2 రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగాలలో ఆర్ఎస్ఎస్కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ సనాతన ధర్మం గురించి అద్భుతంగా ప్రసంగించి మరోసారి నేషనల్ లెవెల్లో ఫోకస్ను తనవైపు తిప్పుకున్నారు. శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని ప్రకటించి నేషనల్ లీడర్ని అనిపించుకున్నారు. అదే సమయంలో తొలిసారి తెలంగాణ గురించి మాట్లాడి మరాఠా శౌర్యం తెలంగాణ పోరాట స్ఫూర్తిని కళ్లకు గట్టినట్టు చూపించి ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన జనసేన అధినేత ఆయా ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న తెలంగాణ సెటిలర్లను ఉత్తేజపరిచారు. తెలంగాణ పోరాటాల గడ్డ అంటూ జై తెలంగాణ నినాదం చేశారు. తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం సాగింది. అక్కడ చాలా మంది పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చారని, తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసు కదా అని అక్కడ ప్రశ్నించి జోష్ నింపారు. తనకు ఇష్టమైన పాట మీకు తెలుసు కదా, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి ఎనకపోతావు కొడుకో నైజాము సర్కరోడా అని చెప్తూ మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ పోరాట స్ఫూర్తితో గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారని వారిని ప్రశంసించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినప్పుడు స్థానికుల నుంచి అభిమానుల నుంచి భారీ స్థాయిలో హర్షం వ్యక్తమైంది. ఆయన ప్రసంగించినంతసేపు సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. అక్కడి ప్రచారంలో ఆయన సహజ శైలికి భిన్నంగా ప్రసంగించి అందరి దృష్టి ఆకర్షించారు. అదే సమయంలో తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ను టార్గెట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని రగులుస్తున్నాయంటున్నారు. ఎన్డీఏ కూటమి ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతి సభలోనూ వివరించారు. రేవంత్ హామీలపై ఇక తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. దానికి కౌంటర్గా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో చెప్తూ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయం ఇవ్వడం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని వ్యాఖ్యానించి తన రాజకీయం ఏపీకే పరిమితం కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర టూర్లో బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దానికి తగ్గట్టే పవన్ స్పీచ్లో సనాతన ధర్మాన్ని ప్రస్తావిస్తూ తన జాతీయ దృక్పథాన్ని చాటుకున్నారని, మున్ముందు జరగబోయే ఎన్నికల్లో ఆయన ఎన్డీఏలో కీలక నేతగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గతంలో మోదీ ఏపీకి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలను జన సైనికులు గుర్తు చేసుకుంటున్నారు. తమ కూటమిలో పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ రాష్ట్రానికి ఒక్కరుంటే తమకు ఎదురే ఉండదని అప్పట్లో మోదీ సభాముఖంగా ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతున్నారిప్పుడు.